మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ వర్షాకాలం ఈత కొట్టొచ్చా అనే కొంతమందికి అనుమానం వస్తూ ఉంటుంది. అసలు ఈత అనేది కేవలం ఏదో సరదాగా చేసేటటువంటి పనేనా, దీనివల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా అనేది కూడా చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది. ఈ వీడియోలో ఈత కొడితే జరిగేటటువంటి ఆరోగ్యరీత్యా ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. చూడండి, స్విమ్మింగ్ ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఒకటి ఎఫర్ట్లెస్ ఎక్సర్సైజ్ అంటారు, అంటే ఏమాత్రం శ్రమ లేకుండా మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు. అలాగే మెయిన్గా సెల్ఫ్ ట్రైనింగ్ అవ్వచ్చు, అంటే మీ శరీరాన్ని ట్రైన్ చేయొచ్చు. అంటే యాక్సిడెంటల్ ఫాల్స్, యాక్సిడెంటల్గా పడిపోవటం కానీ, లేకపోతే ఇతరత్ర వీక్నెస్లు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా కండాలపైన కీళ్ళపైన ఒత్తిడి పడకుండా వాటిని స్ట్రెంథన్ చేసే అద్భుతమైన టెక్నిక్ ఈ స్విమ్మింగ్ అనేది. అయితే ఎన్నిసార్లు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఇది చాలామందికి వచ్చే అనుమానం. కనీసం ప్రతి సెషన్లోనూ 30 టైమ్స్ చేయాలి. ఇంకా ముఖ్యంగా పర్టికులర్గా చెప్పాల్సి వస్తే 20 to 60 ల్యాప్స్ పూర్తి చేయాలి. దీంతో మీ ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. కాబట్టి ఈరోజే మీ దగ్గరలో ఉండేటువంటి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళటం మొదలుపెట్టండి. రెగ్యులర్గా దానికి వెళ్తుంటే రెగ్యులర్గా మీ హెల్త్ అనేది క్రమక్రమంగా ఇంప్రూవ్ అవ్వటం మీరు గమనిస్తారు. ఈ వీడియోలో క్రమం తప్పకుండా ఇలాగ మీరు స్విమ్మింగ్ చేయడం వల్ల మీకు కలిగేటటువంటి ఒక అద్భుతమైన ప్రయోజనాలని కొన్నిటిని మనం వరుసగా తెలుసుకుందాం. మెయిన్గా ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కంప్లైంట్ చేసేది, నా దగ్గరకు వచ్చే వాళ్ళలో కనీసం 10 to 20% చెప్పే ఒక కంప్లైంట్ ఉంది. ఇదే నిద్ర లేకపోవటం. అంటే టైంకి నిద్ర పట్టదు కొంతమందికి త్వరగా నిద్ర పట్టిన మధ్యలో మెలకు వస్తూ ఉంటుంది, కొంతమందికి కలత నిద్ర. ఇలాంటివి ఏవీ లేకుండా మీ క్వాలిటీ ఆఫ్ స్లీప్, అంటే నిద్ర నాణ్యతని ఈ స్విమ్మింగ్ అనేది పెంచుతుంది. ఇక్కడ ఎక్సర్సైజ్ గురించి చెప్పాల్సి వస్తే 2 రకాలు. ఒకటి ఏంటంటే ఏరోబిక్స్, 2 ఎనరోబిక్స్. ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే ఏమిటి? గాలిని తీసుకుంటూ చేసేటటువంటి ఎక్సర్సైజ్. ఎప్పుడూ కూడా కార్డియోవాస్కులర్ హెల్త్ని ఏరోబిక్ ఎక్సర్సైజెస్ పెంచుతాయి. ఇలాంటి వాటిలో నడక, అలాగే సైక్లింగు ఇలాంటివి ఉన్నాయనుకోండి. కానీ స్విమ్మింగ్ అనేది ది బెస్ట్ ఎక్సర్సైజ్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్లో. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఈ స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు మీ ఈ ఎక్సర్సైజ్ తాలూకు ప్రభావం నిద్ర మీద పడుతుంది. అంటే నిద్ర ఇంప్రూవ్ అవుతుందని పరిశోధనల్లో తేలింది. ఇక్కడ విషయం ఏమిటంటే, మనం మామూలుగా ఏదైనా ఎక్సర్సైజ్ చేసామనుకోండి, ఏ జాగింగో రన్నింగో ఏదైనా చేయండి, మీకు చెమట పడుతుంది. చెమటతోటి చిరాకు ఒకటి, లోపల హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ స్విమ్మింగ్లో ఉండే ప్రత్యేకత, చెమట పడుతుంది కానీ ఎప్పటికప్పుడు ఆ చెమట అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆవిరైపోతూ ఉంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి. అంటే ఈ స్వెట్టింగ్ జనరేట్ అవుతూ అదే సమయంలో హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఈ స్వెట్టింగ్ని ఎప్పటికప్పుడు చల్లార్చగలిగితే హార్ట్ మీద ఒత్తిడి పడకుండా ఉంటుంది. అది ఈ స్విమ్మింగ్ తోటి సాధ్యం అవుతుంది. అంటే మీరు ఈత కొట్టడం ద్వారా ఆ రేసింగ్ హార్ట్ అద్దాడ కొట్టుకుంటూ ఉంటుంది, దాన్ని కూల్ డౌన్ చేయొచ్చు. దీంతో ఇది మీకు నిద్రకి సహాయపడుతుంది. ఇంకొక ప్రయోజనం ప్రధానంగా పిల్లలకి సంబంధించి, స్విమ్మింగ్తో పిల్లల తెలివితేటలు పెరుగుతాయి. ఇదొక అమేజింగ్ విషయం. ఇదేమిటి, స్విమ్మింగ్కి తెలివితేటలకి సంబంధం ఏమిటి అని మీకు అనిపించవచ్చు. ఈ మధ్య ఆస్ట్రేలియాలో ఒక గ్రిఫిత్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ వాళ్ళు పరిశోధన చేశారు. 1 కాదు 2 కాదు, దాదాపు 5 సంవత్సరాల పాటు 7,000 మంది పిల్లల మీద పరిశోధన చేశారు. ఈ అధ్యయనంలో ఏం తేలిందంటే, ఈత కొట్టే పిల్లలు, ఈత కొట్టని పిల్లలు ఇద్దరిని కంపేర్ చేశారు. చేసినప్పుడు ఈత కొట్టే పిల్లల తాలూకు ఓవరాల్ హెల్త్ కానీ, మెయిన్గా ఐక్యూ కానీ ఇలాంటివి పెరిగినట్టుగా పరిశోధనలో తేలింది. ప్రధానంగా లెర్నింగ్ ఎబిలిటీస్, భాషను నేర్చుకునే సామర్థ్యం, మెయిన్గా మ్యాథమెటిక్స్ చేసేటువంటి సామర్థ్యం పెరిగిందని ఈ అధ్యయనాల్లో తేలింది. చాలా అద్భుతమైన విషయం కదా ఇది. ఇక్కడ చిన్నపిల్లలకి చిన్న వయసు నుంచే స్విమ్మింగ్ని ఇంట్రడ్యూస్ చేయాలి. దీంతో ఆ టెక్నిక్స్ అవన్నీ నేర్పిస్తే స్విమ్మింగ్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, పిల్లలు ఇష్టపడతారు. మిగతా ఏ ఎక్సర్సైజ్ని పిల్లలు కొంచెం ఇష్టపడరు, కానీ స్విమ్మింగ్ అలా కాదు, అది వాళ్ళకు ఒక డ్రీమ్. కాబట్టి స్విమ్మింగ్ని మీకు అలవాటు చేయండి పిల్లలకి. దీంతో వాళ్ళ కోగ్నిటివ్ ఎబిలిటీస్ పెరుగుతాయి. ఇది పరిశోధనలో తేలింది.
అలాగే కోవిడ్ తర్వాత ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య, ఇప్పటికీ కూడా నా దగ్గరికి ఈ సమస్యతో వచ్చేవాళ్ళు ఎక్కువ మందే ఉంటున్నారు. ఇదే ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గటం. అలాంటి వాళ్ళకి ఊపిరితిత్తుల సామర్థ్యం స్విమ్మింగ్తో పెరుగుతుంది. స్విమ్మింగ్ అంటే నీళ్లు అంటే లంగ్స్ అంటే ఇబ్బంది అనుకుంటూ ఉంటారు, కానీ కాదు. స్విమ్మింగ్ అనేది ఒక కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ చెప్పుకున్నట్టుగా. ఇది ఆ మూమెంట్ని ఇంప్రూవ్ చేస్తుంది, కదలికల్ని. అలాగే అన్ని మజిల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది, హార్ట్ మజిల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. దాంతో పంపింగ్ సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఇక్కడ గుండె సామర్థ్యం పెరగడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. ఎందుకంటే రెండు కూడా అనుబంధించి పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఈత కొట్టడం అనేది కంటిన్యూ చేస్తున్నప్పుడు ఒకటి ఆక్సిజన్ డిమాండ్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆక్సిజన్ అనేది మనం ఉపయోగించే కొద్దీ కూడా ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోతూ ఉంటాయి ఏదన్నా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు. కానీ ఈత కొట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ ఆక్సిజన్ సప్లై అనేది పెరుగుతుంది. దీనివల్ల డిమాండ్ అండ్ సప్లైకి తగ్గట్టుగా సప్లై పెరుగుతుంది, ఎందుకంటే గుండె రేటు పెరుగుతుంది కాబట్టి. అదనంగా మీ ఊపిరితిత్తులు కూడా గుండెకి అనుబంధించి పనిచేస్తూ ఉంటాయి కాబట్టి వాటి సామర్థ్యం పెరుగుతుంది. దీంతో కాలక్రమేణా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి మీరు ఈ స్విమ్మింగ్ తాలూకు ఆ ప్రయోజనాలు అందాలి అంటే దీన్ని రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ఇంకోటి ఏమిటంటే ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది 20లో 60 లాగా తయారవటం, అంటే ప్రోజీరా. స్విమ్మింగ్ చేస్తే మీకు వృద్ధాప్యం అంత త్వరగా కాటేదు. ఇది ఇంకా ఫ్యాసినేటింగ్ పాయింట్. ఎవరైనా ఆ యంగ్నెస్, ఆ యూత్ఫుల్ లుక్ని మెయింటైన్ చేయాలనుకుంటారు, వాళ్ళకి స్విమ్మింగ్ ఒక బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఈ వృద్ధాప్య ప్రక్రియని ఇది స్లో డౌన్ చేస్తుంది. అంటే జర అంటారు దీన్ని ఆయుర్వేదంలో. అంటే జర అంటే వృద్ధాప్యం. నిజానికి దీన్ని ఎవరు ఆపలేరు, కానీ స్లో డౌన్ చేయొచ్చు స్విమ్మింగ్ తోటి. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే రక్తపోటు తగ్గుతుంది, అలాగే గుండె హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అన్నిటికీ మించి మజిల్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది, మొత్తం ఆక్సిజన్ సప్లై అనేది పెరుగుతుంది. దీంతో కణాంతర్గత మలిన త్వరగా విసర్జితమై ఆ రేడియంట్ లుక్ మీలో వస్తుంది. అదనంగా ఒకవేళ కీళ్ళ నొప్పితోటి మీరు ఇబ్బంది పడుతూ ఉంటే స్విమ్మింగ్ చేయటం వల్ల ఈ కీళ్ళ మీద లోడ్ పడుతుంది కదా, మీరు నడిచారనుకోండి మోకాళ్ళ మీద లోడ్ పడుతుంది. కానీ ఇక్కడ లోడ్ పడటానికి లేదు కదా, వాటర్ ఏం చేస్తుంది, మిమ్మల్ని తేలేలాగా చేస్తుంది. కాబట్టి రెగ్యులర్గా మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మీ మూమెంట్ అనేది పెరుగుతుంది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే చాలామందికి ఈ ఆస్మాతో బాధపడే వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది. కానీ ఉబ్బసం వల్ల ఈ ఎక్సర్సైజ్ అంటే స్విమ్మింగ్ మీరు చేస్తూ ఉండటం వల్ల ఈ ఉబ్బసం వ్యాధిని కూడా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇక్కడ జరిగేది ఏంటంటే ఉబ్బసం మామూలుగా ఎందుకు తీవ్రతరం అవుతుంది? పొడి వాతావరణం వల్ల, చల్లటి వాతావరణం వల్ల, అంటే గాలిలో తేమ తగ్గటం వల్ల. కానీ స్విమ్మింగ్ పూల్ చుట్టుపక్కల వాతావరణం ఎప్పుడు కూడా తేమ పెరిగి ఉంటుంది. దీంతో ఆ బ్రాంకియల్ ట్యూబ్స్ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ లైనింగ్ అనేది హెల్తీగా ఉంటుంది, అంటే మ్యూకస్ మెంబ్రేన్ అనేది హెల్తీగా ఉంటుంది, ఎందుకంటే తేమ ఉంది కాబట్టి. దీంతో మీరు ఊపిరి ఈజీగా పీల్చుకోగలుగుతారు. అది కాకుండా ఇంతకు ముందే చెప్పుకున్నాం, లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, హార్ట్ కెపాసిటీ పెరుగుతుంది. దీంతో మీకు తాత్కాలికంగా ఉబ్బసం ఈ స్విమ్మింగ్ చేయటం వల్ల ఆయాసం అనిపించినప్పటికీ కూడా ఆ టైంలోనే అనిపిస్తుంది. ఆ తర్వాత అంతా కూడా మీకు ఆ స్విమ్మింగ్ చేయటం వల్ల లంగ్స్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అంటే ఉబ్బసాన్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక అన్నిటికీ మించి చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటంటే ఎప్పుడు నీరసంగా ఉంది డాక్టర్ గారు అంటూ ఉంటారు. స్విమ్మింగ్ చేస్తే మీ శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి, ఓవరాల్గా మీ ఎనర్జీ పెరుగుతుంది. శారీరక శ్రమ అర్ధశక్తిగా చేయాలని ఆయుర్వేదం చెప్తుంది. దీంతో దీర్ఘాయుష్ని మీరు పెంచుకోవచ్చు. అలాగే కండరశక్తి కూడా దీంతో పెరుగుతుంది. ముఖ్యంగా అన్ని వయసుల వాళ్ళకి కూడా ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలంటే స్విమ్మింగ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. చెప్పుకున్నాం కదా, కేవలం 30 నిమిషాల పాటు వారానికి 3 సార్లు చేయగలిగితే చాలు, ఓవరాల్గా మీ హెల్త్ అమోఘంగా పెరుగుతుంది. స్విమ్మింగ్ అనేది ఆ మెటబాలిక్ రేటు, అంటే జీవక్రియ రేటుని పెంచుతుంది. తక్కువ శ్రమతోటి ఎక్కువ ఫిట్గా మీరు ఉండొచ్చు. అన్నిటికీ మించి దీని ఒక థెరపీలా కూడా ఇవ్వచ్చు. ముఖ్యంగా డిజబిలిటీస్ ఏమన్నా ఉన్నా, మల్టిపుల్ స్క్లిరోసిస్ లాంటి సమస్యలు ఉన్నా, ఇది స్విమ్మింగ్ అనేది అద్భుతమైన ఆప్షన్. ఎందుకంటే ఆ లోకోమోటార్ డిజబిలిటీస్ కొంతమందితో ఇబ్బంది పెడుతూ ఉంటాయి, కొంతమందిని చర్ణశీరత ఇలాంటి ఆ మూమెంట్ కష్టమైనప్పుడు ఎక్సర్సైజ్ చేయలేరు. కానీ స్విమ్మింగ్ని మీరు ఒక మంచి ఆప్షన్ కింద ఎంచుకోవచ్చు. అద్భుతమైన ఎంపిక. ఎందుకంటే కీళ్ళని స్ట్రెంథెన్ చేస్తుంది, కండరాలను స్ట్రెంథెన్ చేస్తుంది. ఇది అన్నిటికీ మించి మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇండివిజువల్గా మజిల్స్ అన్నీ కూడా మూవ్ అవుతాయి వేటికవే. ప్రధానంగా మల్టిపుల్ స్క్లిరోసిస్ లాంటి వ్యాధులతో బాధపడే వాళ్ళకి స్విమ్మింగ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్ అని సాక్ష్యాధారాలతో సహా తేలింది. ఒక 20 వారాల పాటు స్టడీస్ కండక్ట్ చేశారు. దీంట్లో ఈ విషయం తేలింది. అన్నిటికీ మించి కొంతమంది డౌట్ వస్తూ ఉంటుంది, సన్నగా ఉండేవాళ్ళు ఎక్సర్సైజ్ చేయొచ్చా డాక్టర్ గారు అని. ఎందుకంటే ఇంకా ఆర్చుకుపోతాం కదా అని. దీనికి ఎక్సెప్షన్ ఏంటంటే స్విమ్మింగ్.
స్విమ్మింగ్ వల్ల కండర ద్రవ్యరాశి పెరుగుతుంది, అంటే మజిల్ మాస్ అనేది పెరుగుతుంది, ఫ్యాట్ తగ్గి. కాబట్టి స్విమ్మింగ్ని మామూలుగా వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటి వాటితో పోల్చలేము. కానీ ఈత కొట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఓవరాల్గా అన్ని మజిల్స్ స్ట్రెంథన్ అవుతాయి, పొట్ట దగ్గర నుంచి చేతుల వరకు. అన్నిటికీ మించి కీళ్ళపైన ఒత్తిడి పడదు కాబట్టి అవి కూడా మూమెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అంటే మొబిలిటీ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా కండరాలన్నీ కూడా సరైనటువంటి షేప్కి వచ్చేస్తాయి. కాబట్టి స్విమ్మింగ్ని మీకు కుదిరితే, మీకు వీలైతే ఈరోజే దీన్ని ఆప్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్.